జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 దొంగ జపం తపం 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 దొంగ తపం నేనే బ్రేకేశ కాలానికి నేనే కాపేశ అందానికి నమస్కారం. స్టార్ మహిళ 2900+. ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరెవరో చూద్దాము. కొదమసింహం మీ పేరా? నా పేరు కొదమసింహం గోదాలక్ష్మి. చాలా బాగుందండి. నా సర్నేమ్ కొదమసింహం కదా, చిరంజీవి సినిమా టైటిల్. సో అందుకని మీరు మీ పేరే కొదమసింహం అని పెట్టేసుకున్నారు. సర్నేమ్ ని పేరుగా పెట్టేసుకున్నారు. యాక్చువల్లీ పేరు గోదాలక్ష్మి. ఎస్, గోదాలక్ష్మి కూడా బాగుంది. అవునండి, గోదాదేవి గాడెస్ నేమ్ కదా. చెప్పండి మీ గురించి. నా పేరు గోదాలక్ష్మి అండి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అనుకోవచ్చు. బికాజ్ ఐఎమ్ మల్టీ. ఎవరు అనుకోవాలి, నేను అనుకోనా? మీరే అనుకోండి. ఓకే, అనుకున్నాను. అయితే సో నేను ప్రాపర్టీ డీలింగ్ చేస్తాను అండ్ పబ్లిషింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అండ్ ఆన్లైన్ బిజినెస్ చేస్తాను. ఓకే, చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు మీరు. చేస్తారు. ఓకేనండి, వెల్కమ్. థ్యాంక్ యూ. రమాదేవి. హాయ్ రమా. హాయ్ సుమా. నా పేరు రమాదేవి, హస్బెండ్ పేరు బాలరెడ్డి. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్సర్ గా చేస్తాను. పిల్లల్ని చూసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ వర్క్ చేస్తాను. సావిత్రి. నా పేరు సావిత్రి అండి. నేను అడ్వకేట్ ని, క్రిమినల్ లాయర్ ని. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు 4 పాపలు. ఒక పాప డాక్టరు, ఒక పాప బ్యూటిషియన్, ఇంకో పాప ఇంజనీరు, ఇంకో పాప MBBS డాక్టర్. నిజంగా నాకేమీ తెలియదండి, నేనేం చేయలేదు. మీరు వినాలండి, నేను కావాలని చెప్తున్నాను. నేనైతే ఏ తప్పు చేయలేదు. నిజంగా మీరు వినాలని నేను చెప్తున్నాను, మీరు అడగకపోయినా నేను చెప్తున్నాను. ఓకేనండి. ఓకే, అయితే మీరు చెప్పేటువంటి విధానం ఎలా ఉందంటే కోర్టులో వాదించినట్టుగానే ఉంది. అలవాటు అయిపోయింది కదా. అదే అలా మాట్లాడి స్లోగా చెప్పమంటారా మరి? ఒకసారి మార్చి చెప్పండి చూద్దాం మాడ్యులేషన్. నా పేరు సావిత్రి అండి. నేను అడ్వకేట్ ని, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మీకు రాదు. మీరు ఎలాగైనా సరే మీ అడ్వకేట్ మీలోంచి తొంగి చూసుకోండి. నా పేరు సావిత్రి అండి, నేను అడ్వకేట్. ఏంటి నేను అడ్వకేట్ కాకూడదా? ఏంటి చూస్తున్నావు సుమా? మర్యాద ఉండదు నీకు అసలు. లేదండి, బాగుంది. బట్ వన్ క్వశ్చన్ ఐ టెల్లింగ్, వన్ ఆన్సర్ టెల్లింగ్. ఆన్సరా క్వశ్చన్? ఆన్సరే చెప్తా నేను. ఓకే, మీరేం ఫీల్ అవ్వద్దు. అబ్బే, నేను ఓన్లీ డిగ్రీ చేసి ఖాళీగా ఇంట్లో ఉన్నాను. పిల్లలందరూ ఒక ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత నేను లా చేశాను. అది ఎవరంటే మా వారు చదివించారు నన్ను. PG అండ్ LLB. నా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత స్టడీస్ కి 2006 లో. ఓకే, ఎందుకంటే మా వారు చదివించారు అని చెప్పడానికి మీకు చెప్తున్నా. నేను ఇందులో ఎందుకు ఫీల్ అవుతాను? ఎందుకు అంటే అందరూ కూడా నాలాగే హస్బెండ్లు మంచిగా చూసుకోవాలి, వాళ్ళు కూడా భార్యలను మంచిగా చూసుకోవాలి. అలా చూస్తే చదివిస్తారు. వంటింటి కుందేల్లాగా ఉండొద్దు ఎవరు కూడా. అందరూ కూడా చదువుకోవాలి, అన్నం వండాలి, కూర ఉండాలి, అన్ని వాళ్ళకి చేసి పెట్టాలి, మళ్ళీ ఏదో ఒక సేవ చేయాలి. మీరు చెప్పేవన్నీ మంచి విషయాలు చెప్తున్నారు. నేను అందుకే మంచి ఈ షోలో ఇవన్నీ చెప్పడం అవసరమా అని మీరు ఫీల్ అవుతారు. అలా ఏం లేదండి, మీరు మంచి విషయాలు చెప్తున్నారు. ఎవరి గురించి నేను ఏమైనా గొప్పగా చెప్తున్నానేమో, ఇది లేడీస్ షో కదా. అబ్బాయి అలా ఒకవేళ చెప్పినా కూడా మీరేం ఫీల్ అవ్వకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మేమేం అనుకోవట్లేదు. ఓకే, మీ వారు కూడా మంచి ఆదర్శవంతుడైనటువంటి. మేడం, ఆయన ఉండబట్టే నేను ఈ స్థాయికి వచ్చాను. అవును, ఓకేనండి, అటు వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. రాధారాణి గారు. హాయ్ సుమా చెల్లి. హాయ్. మీరేమైనా ఫీల్ అవుతున్నారా ఆవిడ చెప్పిన దానికి? నో. మీ వారు ఏమైనా మిమ్మల్ని చదివించలేదని? అట్లా ఏం లేదు. మా వారు చాలా కోఆపరేటివ్ నాతోటి. ఓకే, ప్రతి దాంట్లోనూ హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఈక్వల్ గా మేము ఇద్దరం అండర్స్టాండింగ్ చేసుకుంటూ మేము మా పనులు చేసుకుంటూ మేము ఈ రోజు వరకు వచ్చాము. ఓకే. సో మా హస్బెండ్ పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాకు పాప లక్ష్మీ మౌలిక. సో నేను మౌలాలి నుంచి వచ్చాను. నేను జాబ్ చేస్తాను, అలాగే ఈవెంట్స్ చేస్తాను, ఆల్రౌండర్. చెప్పడం మర్చిపోయాను. ఒక్క నిమిషం అమ్మా, అక్కడ అయిపోయి. ఓకే, డాన్స్ చేస్తాను, ఈవెంట్స్ చేస్తాను,
జాబ్ కూడా చేస్తాను. ఏంట్రమ్మా మీ వారి గురించా? వారి గురించి కాదు, నా పిల్లల గురించి. నా పాప చెప్పింది వచ్చేటప్పుడు ప్రిపేర్ చేసి. ఏంటది? దాని పేరు చెప్పకపోతే తందదేమో నన్ను అయ్యాక. చెప్పే అయితే. నా పాప పేరు ఆరాధ్య, బాబు ఆద్విక్. ఆ మాత్రం భయం ఉండాలి పిల్లలంటే. ఓకే, సో పరిచయాలు అయిపోయి రౌండ్లు మొదలెట్టేద్దాము. ఈ రోజు ఈ షీల్డ్ ఎవరు తీసుకెళ్లబోతున్నారు? నేను రంగారెడ్డి. చూద్దాము ఎవరు తీసుకెళ్తారో ఇవాళ ఈ షీల్డ్ అని. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఇప్పుడు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పేటువంటి రౌండ్. రెడీనా రమాదేవి? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏం చేసేవారిని నటుడు అంటారు? డాక్టర్స్ ని. ఇక్కడ సెట్ లో ఎన్ని లైట్లు ఉన్నాయి? 2. రేసుగుర్రం సినిమాలో హీరో ఎవరు? నాని. పత్రిక ఎందుకు చదువుతారు? మెంటలకి. భౌ భౌ అని అరిచే జంతువు ఏది? పిల్లి. విష్ణు సినిమాలో హీరో ఎవరు? మనోజ్. మీ పక్క ఆమె తలలో ఎన్ని నల్లులు ఉన్నాయి? 2. డాక్టర్స్ ని నటుడు అంటారు. ఇక్కడ సెట్ లో 2 లైట్లు ఉన్నాయి. రేసుగుర్రం సినిమాలో హీరో ఎవరు? నాని. పత్రిక ఎందుకు చదువుతారు? మెంటల్ ఎక్కి. బౌ బౌ అని అరిచే జంతువు ఏది? పిల్లి. విష్ణు సినిమాలో హీరో ఎవరు? మనోజ్. మీ పక్కన ఆమె తలలో 2 నల్లు ఉన్నాయి, 2 రిపీట్ అయింది. 6 రాంగ్, 60 పాయింట్స్. రమ మీరు ఏమైనా అడుగుతారా? సుమా. ఓ సుమా, నా పేరు రమ. మీరే నా ఫేవరెట్ యాంకర్ సుమా. నేను మీ షో చూస్తూనే అయ్యాను అమ్మ. ఇంకా చూస్తూ అవుతానేమో అమ్మమ్మ. మీరు అవుతారులే చేస్తూ తాతమ్మ. బాగుంది జేజమ్మ. అమ్మ అంటే నేను కాలేజ్ డేస్ నుంచి చూస్తున్నాను కదా, అప్పటి నుంచి చూస్తూనే అమ్మ అయ్యారు, అమ్మమ్మ అవుతారు. అంతే, అమ్మమ్మ కూడా అవుతానేమో ఛాన్స్ ఉంది. అవుతారు. రాధా రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పులు అరిగిపోతే ఏం చెయ్యాలి? పడేయాలి. చీర మీద టీ పడితే దేంతో కడగాలి? పాలతో. అన్నయ్యని ఏమని పిలవచ్చు? తమ్ముడు. నెక్లెస్ ని దేంతో తయారు చేస్తారు? మట్టితోటి. గడ్డపారతో ఏం చేస్తారు? తల కింద పెట్టుకొని పడుకుంటాం. నీళ్లు కావాలి అంటే ఎవరిని అడగాలి? దగ్గరని అడగాలి. స్టార్ మహిళ ఒక ఎపిసోడ్ కి ఎంతమంది ఉంటారు? ఒకళ్ళు. రిబ్బన్ కట్టింగ్ ఎప్పుడు చేస్తారు? చెప్పులు అరిగిపోతే పడేయాలి. అవును, కరెక్ట్. చీర మీద టీ పడితే పాలతో కడగాలి. అన్నయ్యని తమ్ముడు అని పిలుస్తారు. నెక్లెస్ ని మట్టితో తయారు చేస్తారు. గడ్డపార తల కింద పెట్టుకుని పడుకోవాలి. నీళ్లు కావాలి అంటే ఎవరిని అడగాలి? బిచ్చగాళ్ళని అడగాలి. స్టార్ మహిళ ఒక ఎపిసోడ్ కి ఎంతమంది ఉంటారు? ఒక్కళ్ళు. 6 రాంగ్, 60 పాయింట్స్. ఒక జోక్ చెప్తాను, చెప్పండి. ఒక బామ్మ వాళ్ళ మనవడితో అంటుంది, ఒరే కొంచెం ఆ జుట్టు కట్ చేసుకోరా, మరీ విపరీతంగా పెరిగిపోయింది, అలాగే చెవులకున్న పోగులు కూడా కట్ చేసుకోరా అన్నది. అంటే వాడు వచ్చేసి, బామ్మ ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అన్నాడు. నీ బొందా, నీ లేటెస్ట్ ఫ్యాషన్ ఏంట్రా, నేను నీ చెల్లిని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు నువ్వు నచ్చావని చెప్పి పోయారా వాళ్ళు. ఆడ మగ తేడా తెలియడం లేదమ్మా. ఏమిటంటే రాజుల కాలంలో వాళ్ళు వేసుకోలేదు మరి. కాదు కదా. అప్పుడు వాళ్ళు వేసుకుంటే తప్పులేదు, కానీ ఇప్పుడు వేసుకుంటే తప్పంటారా? ఏమిట్లో లాయర్ గారు? తప్పేం కాదండి. తప్పేం కాదు. చూసారా? సావిత్రి రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాగా దగ్గొస్తుంటే ఏం చెయ్యాలి? బాగా దగ్గొస్తుంటే మట్టి మింగాలి. రిక్షా ఓడు సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. పెద్ద పులి ఎంత బరువు ఉంటుంది? 5 కేజీ. సౌండ్ బాక్సులు దేనికోసం వాడతారు? వండడానికి. ఎస్ అక్షరంతో మొదలయ్యే ఒక పేరు చెప్పండి. రమ. గాయం అయినప్పుడు ఎవరిని పిలవాలి? టీచర్ని పిలవాలి. కోడి సినిమాలో హీరో ఎవరు? నాని. బాగా దగ్గొస్తుంటే మట్టి మింగాలి. రిక్షా ఓడు సినిమాలో హీరో చిరంజీవి. రిక్షా ఓడు సినిమాలో హీరో చిరంజీవినే కరెక్ట్ ఆన్సర్. అవును. అవునా? మీరు చదువుకుంటున్న రోజుల్లో వచ్చేసింది అది, అందుకని మీకు తెలియలేదు. అందుకే రియల్ చెప్పా, నిజం చెప్పా. పెద్ద పులి 5 కేజీలు ఉంటుంది. సౌండ్ బాక్సులు వండడానికి వాడతారు. ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు రమ. గాయం అయినప్పుడు టీచర్ ని పిలవాలి. కోడి సినిమాలో హీరో నాని. 6 రాంగ్, 60 పాయింట్స్. ఒక సామెత. నేను ఫీల్ అవ్వకుండా చెప్పాలి. ఏమి ఫీల్ అవ్వద్దు, నేను లాయర్ అని మీరు భయపడద్దు. అబ్బే నాకు చాలా భయంగా ఉందండి బాబోయ్. ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే పటపట. విరిస్తే పటపట. ఇంతింతాకు కాదు, ఇంతింతాకు బ్రహ్మంతాకు ఇరిస్తే పటపట. పటపటలాడే ఆకేమిటి అసలు? మీకు తెలుసు. ఎండిపోయిన ఆకు కాదు. కాదు. కొబ్బరాకు కాదు. కాదు. తమలపాకు కాదు. మీరు రోజు యూజ్ చేస్తారు అది సాంబార్ చేసుకుంటే. కరివేపాకు కూడా ఇచ్చా. కరివేపాకు. నో. సాంబార్ చేసుకుంటే కరివేపాకు కొత్తిమీర కాకుండా వేరే ఏమాకు? కరివేపాకు ఎలా ఇరుగుద్ది సుమా? నేను ఇలా ఇరుస్తా. అది ఎండిపోతే కూడా ఇరగదు, మెత్తగా ఉంటది. ఓహో, చెప్పండి ఏంటో. అప్పడం.
మనం ఒప్పేసుకోవడం బెటర్, లేకపోతే మన మీద కేసేసే ప్రమాదం ఉంది. కరెక్ట్ ఆన్సర్. అప్పుడు గోదాలక్ష్మి రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ సెల్ ఫోన్ ఎంత పొడవు ఉంది? 1 కిలోమీటర్. శత్రువులకి ప్రతిరోజు ఏమి ఇవ్వాలి? ముద్దులు ఇవ్వాలి. బట్టల్ని ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి? 10 రోజులకి. పవన్ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1. టోపీ పెట్టుకుంటే ఏమవుతుంది? వర్షం పడుతుంది. బస్సును డ్రైవింగ్ చేసేవారు ఎవరు? పైలట్. కాటమరాయుడు సినిమా హీరో ఎవరు? సెల్ ఫోన్ కిలోమీటర్ పొడవు ఉంటుంది. శత్రువులకి ప్రతిరోజు ఇట్రా ఒక ముద్దు పెడతా అని ఇస్తారంట. బట్టల్ని ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి? 10 రోజులు. పవన్ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1. టోపీ పెట్టుకుంటే ఏమవుతుంది? వర్షం పడుతుందా? పెట్టుకుంటే పడుతుందా? పడుతుంది. బస్సుని డ్రైవింగ్ చేసేవారు పైలట్. 6 రాంగ్, 60 పాయింట్లు. నేను ఒక పజిల్ అడుగుతాను. అడగండి. 5 కి 6 కలిపితే 11 అవుతుంది. 7 కి 6 కలిపితే 1 అవుతుంది. ఎలాగా? 7 కి 6 కలిపితే 1 అవుతుంది. అంటే అవి రెండు ఒకటి అవుతాయి. అది కాదా? కాదు. 5 కి 6 కలిపితే 5 కి 6 కలిపితే 11 అవుతుంది. బట్ 7 కి 6 కలిపితే 1 అవుతుంది. 1 అవుతుందా? ఎలాగా? మీకు మ్యాథ్స్ రాకపోతే అలాగే అవుద్ది. కరెక్ట్ ఆన్సర్. బట్ ద థింగ్ ఇస్ వాచ్ లో, క్లాక్ లో 7 కి 6 కలిపితే 1 దగ్గరికి వస్తుంది. అది కరెక్ట్ ఆన్సర్, మీకు తెలియకుండా చెప్పారు. 7 కి 6 కలిపితే 1 దగ్గరకు వస్తుందా? హా. ఎలాగండి? 7 తర్వాత 6 కలిపా అనుకోండి. 7 తర్వాత 8, 9, 10, 11, 12 తర్వాత 1 ఉంటుంది కదా క్లాక్ లో, గడియారంలో 1 దగ్గరకు వస్తుంది కదా అది. నేను ఇప్పటి వరకు గడియారాన్ని ఈ కోణంలో చూడలేదు. ఇవాళ వెళ్ళి ఇలా ఆలోచిస్తాను నేను. మీకు తెలియదు, నేను చెప్పాను. యా, థ్యాంక్ యూ. ఇవాళ ఎపిసోడ్ లో అందరికి 60, 60, 60, 60 సమ్మానం. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు మీరు చూడండి. నాకు అందరూ తెలిసి ఎవరు తెలీదు. జూనియర్ ఎన్టీఆర్, హన్సిక ఏ, ఓకే. బి వచ్చి అసలు ఐడియా లేదు. సి నాకు జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నారు. డి వచ్చి ఆమె సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు, నాకు రాదండి, సారీ. బి డి రెండు చెప్పలేదు మీరు, తెలియదా? నాకు తెలీదు. ఓకే, సరే అయితే ఏ హన్సిక అన్నారు. సావిత్రి గారు మీరు హన్సికానే అనుకుంటున్నారా? ఏ ఆర్తి అగర్వాల్ అనుకుంటున్నాను. చూద్దాం అయితే. ఏ హన్సిక, బి అనుష్క కదా? అనుష్క. చూద్దాం. అనుష్క. సి ఎన్టీఆర్ అన్నారు కానీ అది వెన్నెల కిషోర్. డి కీర్తి సురేష్. సాయి పల్లవి. ఒకటే కరెక్ట్, 10 పాయింట్లు అండి. సావిత్రి ఇప్పుడు మీరు చూడండి. సి వచ్చి నాని. ఏ ఎవరు? బి ఎవరు? ఏ కాజల్. బి బి సమంత. సి ఎవరు? నాని. డి ఎవరు? మంచు మనోజ్. మళ్ళీ అడగండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. అడగండి. ఏ కాజల్ అన్నారా? త్రిష ఐ థింక్. త్రిష. ఓకే చూద్దామే. మరి బి మీరు సమంత అన్నారు. మంచు లక్ష్మి. మంచు లక్ష్మియా? కాజల్ లాగా కనిపిస్తుంది. చూద్దాము. బి సి నాని. ఇది ఒకటి కరెక్ట్ లా ఉంది. నాని. చూద్దాం. కమల పోడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు కమల పోడి
అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ. యా. కొంపదీసి రాధ గారు మీరు అర్జున్ రెడ్డి ఫ్యానా? బాగా ఇట్లా అర్జున్ రెడ్డి అన్నారు. పది పాయింట్లండి. ఇప్పుడు రాధ గారు చూడండి. ఏ కాజల్ అనుకుంటున్నా, బి మోహన్ బాబు గారు, సి మంచు మనోజ్, డి చిరంజీవి గారు. సారీ వెంకటేష్ గారు. ఏ కాజల్ గారు అన్నారా మీరు? అనుకుంటున్నా బట్ మీరేమనుకుంటున్నారు రమ్మ గారు? నందిత. స్వాతిలాగా ఉంది కొంచెం, చూద్దాం. బి మోహన్ బాబు. మోహన్ బాబు అండి. మోహన్ బాబు కరెక్ట్. బి మోహన్ బాబు గారు అవునా కదా చూద్దాం. భామని నేను ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని భామవిను భామని నేను ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని కన్నె సొగసే గుమ్మెత్తిపోని భామవిను భామని నేను ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని. ఓకే, బాగా చేశారు రాధ గారు. సి మంచు మనోజ్ చూద్దాం. కరెక్ట్. అండ్ డి వెంకటేష్ గారు. కరెక్ట్. 3 కరెక్ట్, 30 పాయింట్స్. మీరు చూడండి. బి సమాంత, ఏ నయనతార, సి జేడి చక్రవర్తి అయితే, డి సుశాంత్. ఏ నయనతార అవునా కాదు? నందితానా? నివేత. నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా. ఓకే, బి సమంత అవునా కాదో చూద్దాం. సి జేడి చక్రవర్తికి ఫైనలైజ్ చేశారు కాదా? రాణా. 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 ఓకే, సి రాణా చూద్దాం. డి రామ్ చరణ్. ఒకటి కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు తెలుగు వాక్యం రివర్స్ లో వస్తుంది, మొత్తం తెలిస్తేనే బజర్ నొక్కండి. ఓకేనా? చూడండి. గోదాలక్ష్మి. అదృష్టం కొద్దీ అన్ని బాగానే జరిగాయి. అవునా? ఇప్పటి వరకు 2 రౌండ్లలో. సరే చూద్దాం. అదృష్టం కొద్దీ అన్ని బాగానే జరిగాయి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఇది ఎలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటాం జనరలీ? ఏదైనా ఫంక్షన్ పార్టీ పెట్టుకున్నప్పుడు Correct. అంత బాగా మంచిగా జరిగితే పెద్దగా పెళ్లిళ్ళు అవి ఆర్గనైజ్ చేసినప్పుడు, గృహ ప్రవేశాలు అవి పెట్టుకున్నప్పుడు అదృష్టం కొద్దీ అన్ని బాగా జరిగాయండి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంధువులందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకున్నారు. మనం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయంట. అంతా బాగా జరిగింది అనుకుంటారు అవును. కదా? నెక్స్ట్
గోదాలక్ష్మి 100లు వేలు అవుతాయి, వేలు లక్షలు అవుతాయి. మీ పాయింట్లు డబుల్ అవుతాయి. 100లు వేలవుతాయి, వేలు లక్షలవుతాయి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఎప్పుడవుతాయి? ప్రాపర్టీలో పెట్టినప్పుడు అయితే. అబ్బో ఓహో. మరి ఒక్కొక్కసారి రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది అంటారు కదా, మరి అప్పుడు అంటారు కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు పైనకే పెరిగాయి. అవునా? యా. అయితే మీరు పెట్టేవేదో మీ హ్యాండ్ చాలా మంచిదండి. నేను రియల్ మాకు ఎస్టేట్ కూడా ఏజెంట్ చెప్పండి, ఇక్కడ. మేము వచ్చి మా హ్యాండ్ పెడతాం అక్కడ. కాదు, నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇక్కడ. మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎక్కడ? ఇక్కడ కాదుగా, ఖమ్మం. ఖమ్మంలో. సో అక్కడ అన్ని మీకు ఎప్పుడైనా సరే అది డబుల్ త్రిబుల్ అయ్యాయి. ఎప్పుడు అలాగే అయ్యాయి. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి అన్యాయం జరగలేదన్నారు. ఇది రైతులను ఉద్దేశించి అన్నారేమో అని అనుకున్నాను, ఇప్పుడు అర్థమవుతుంది రియల్ ఎస్టేట్ వాళ్ళని. భూమి కూడా రైతులదే కదా. భూమి రైతులదే, కానీ రైతుల దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు కదా, కదా. అది పాపం. ఫైనలీ ఎక్కడ పండించుకుంటున్నాం అంటే డాబాలు కట్టుకొని పైన పండించేసుకుంటున్నాం. గార్డెన్. పొలాలన్నీ పైన పెంట్ హౌస్ మీద. నెక్స్ట్. అన్ని ఈవిడే నొక్కేస్తున్నారండి. గోదా. మా ఊర్లో కప్పడుచుంది, దయ్యం అంటే భయం అన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమ్మ చెక్క. చూద్దాం. మా ఊర్లో ఒక పడుచుంది, దయ్యం అంటే భయం అన్నది. కరెక్ట్ ఆన్సర్. మా ఊళ్ళో ఒక పడుచుంది, ధైర్యం అంటే భయమన్నది. డా 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 డా. మా ఊళ్ళో ఒక పడుచుంది, ధైర్యం అంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమచక్క హోయ్ మల్లి మొగ్గ హోయ్ చెమచక్క హోయ్ మల్లి మొగ్గ హోయ్ భలే. ఇప్పుడు మీరందరూ భయపడాల్సింది గోదాలక్ష్మికి. ఈ రౌండ్ లో 3 తనే చెప్పేసింది. స్కోర్ ఏమో 100కి వచ్చేసింది. లాస్ట్ ఈ రౌండ్ లో చూద్దాం. రమాదేవి. చక్కెర పందిట్లో వాన. పూర్తిగా చదవకుండా ఎందుకు నొక్కుతావు? చదివాను, మర్చిపోయాను. అంత ఫాస్ట్ గానా? మరి ఇంత షార్ట్. టెన్షన్ సుమా. తేనె వాన కురిసినట్టు. సారీ, వాన కురిసినట్టు. చూద్దాము. చక్కెర పందిట్లో తేనె వాన కురిసినట్టు. -10. పోనీలే, రమాదేవి వల్ల ఈ రౌండ్ లో ఒక టాస్క్ మనకి కలిసి వచ్చింది. 20 బంతులున్నాయి. మీరు టప్ చేసి గానీ డైరెక్ట్ గా గానీ ఆ ఎగ్స్ పెట్టేటువంటి బాక్సెస్ లోకి వేసేసేయాలి. ఎవరు ఎక్కువ వేశారో వాళ్ళకి 10 పాయింట్లు ఇచ్చేస్తాం. గోదా రండి, స్టార్ట్. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 8 బంతులండి. చూద్దాం సావిత్రి గారు ఎలా ఆడతారు. రండి సావిత్రి గారు, స్టార్ట్. ఒకటి, 2, 3, 4,
అంతే. సో మీకు ఇంకా రాదండి. టార్గెట్ 9. రెడీ 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10. ప్రస్తుతం రాధారాణి హైయెస్ట్. మీరు రండి. మీ టార్గెట్ 11. ఈ పాయింట్లు మీవే, చూసుకోండి. స్టార్ట్. ఒకటి 2 3 4 5 6 సో మీకు కూడా రావటం లేదు. రాధారాణి మీకే 10 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్. ఫస్ట్ డైలాగ్ వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కండి. డైలాగ్. స్వామి నేను రాను రాను రానంటే రాను. నువ్వు స్వీట్ గా స్వామినారా స్వామినారా అని పిలిస్తే నేను రావాలా? నేను రాను. స్వామి రారా అంటే నిన్ను పిలవట్లేదు, అదొక కీర్తన. కీర్తన ఎవరు? ఒక పాట అన్నమాట. ఓ స్టిల్ నాకు కాలింది, అది తనకు తెలియాలి. ఎప్పుడు లేంది ఎందుకు ఇంత కోపం? జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని పరువు తీస్తాడా? అల్లుడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా చీ కొడతాడా? పెళ్లికి ముందు ఎలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటాడు? నా నోట మామయ్య అని పిలిపించుకునే అర్హతని కోల్పోయాడు. మేబీ ఆయన ఈగో హర్ట్ అయిందేమో. ఇగో బేబీ ఆయనకి ఇగో లోపలే ఉంటుందేమో. నాకు చుట్టూ వైఫై లా ఉంటుంది. యూజర్ నేమ్ లక్కీ, పాస్వర్డ్ మతి. ఫ్లోలో బుక్కలు బయటపడుతున్నాయి, చూసుకో. బాధపడకరా, నేను ఆయన కంటే గొప్ప వ్యక్తి దగ్గర జాబ్ లో పెట్టిస్తాను. నన్ను నీకు 1 డే టైం ఇస్తున్నాను. ఆ తండ్రికి బిడ్డకి ఆ ఇంట్లోనే ఉండి పోతావా, లేదంటే నా ఇంటికి వచ్చి నా బిడ్డకి నన్ను తండ్రిని చేస్తావా? చాయిస్ ఇస్ యువర్స్. ఈ సంభాషణ ఏ చిత్రంలోనిది? రాధారాణి. సినిమా అడిగా. అవునండి. పాస్ట్ రమాదేవి, పాస్ట్ గోదాలక్ష్మి, పాస్ట్ సావిత్రి, పాస్ట్ సుమ. భలే భలే మగాడిపోయి. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? రాధారాణి. నాని. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. ఇతను ఏమవుతాడు? ఏం కాడు సంతోష్, దారిని పోయి దానయ్య. ఇంకోటి తెలుసా, అతని పేరు కూడా దానయ్య. ఎక్కడ తగిలాడు? పెళ్లిలోంచి తీసుకొచ్చి హెల్ప్ చేశాడు. అట్లనా? పేరు పాతదేనా, పళ్ళు మాత్రం కొత్తగానే ఉన్నాయి. పదండి పోతా మాట్లాడుకుందాం. హ్యాపీ రెడ్డి గారు, ఎందుకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం హైదరాబాద్ వెళ్తున్నారు. వీకంతా కష్టపడి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అన్నమాట. కష్టపడమా? ఆ మాట ఏంటం తప్ప ఇంతవరకు చూడడం కూడా చూడలే. మరి వీకంతా ఏం చేస్తారు? వీకెండ్ కోసం వెయిట్ చేస్తుంటాను. అందుకే కొంచెం వెయిట్ పెరిగింది. ఈయన బట్టినా కూడా అర్థమైందండి. ఏం అర్థమైంది? తల్లిదండ్రులు కష్టపడి సంపాదించకూడదు. ఏం సంపాదిస్తే కొడుకులు మీలా తయారవుతారు. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? సావిత్రి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఓకే. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మీకు 10 పాయింట్స్. ఈ సంభాషణలో ఉన్న హీరోయిన్ ఎవరు? రాధా. జెనీలియా. 10 పాయింట్స్. డైలాగ్ వినండి, అందరూ చెప్పాలి. ఎవరయ్యా నువ్వు? కోస్తా కుర్రోడ్ని, తెలంగాణ చిన్నోడ్ని, రాయలసీమ ముద్దు బిడ్డ. ఏంటి? అమ్మకు కొడుకుని, అక్కకి తమ్ముణ్ణి, చెల్లికి అన్నని. ఆలికి మొగుడువేం కాదు. నువ్వు అంటే నేను సై. ఓ మిస్సు, ఐ లైక్ దిస్. అట్ల కాళ్ళు లేకుండా అరిచేత్తో అట్టు తిరగేస్తా. నాతో పెట్టుకోకు. పిండెట్టి కొట్టానంటే పొందైపోతాయి. మనతో పెట్టుకుంటే ఆల్ సెంటర్స్ అదిరిపోతాయి.
ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? రాధారాణి, బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ చిత్రంలోనిది? క్లూ ఇస్తున్నా. సమార. రాధారాణి, సమరసింహారెడ్డి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. రండి రాధా. డబ్ స్మాష్ చేస్తారా? సరే, డబ్ స్మాష్ చేస్తారంటే డైలాగ్ ప్లే చేయండి. ఎవరయ్యా నువ్వు? కోస్తా కుర్రోడ్ని, తెలంగాణ చిన్నోడ్ని, రాయలసీమ ముద్దు బిడ్డ, ఏంటి? అమ్మకు కొడుకుని, అక్కకి తమ్ముణ్ణి, చెల్లికి అన్నని. ఆలికి మొగుడువేం కాదు. ఆ, నువ్వు అంటే నేను సై. ఓ మిస్సు, ఐ లైక్ దిస్. ఓయ్, అట్లకా లేకుండా అరిచేత్తో అట్టు తిరగేస్తా. నాతో పెట్టుకోకు. పిండెట్టి కొట్టానంటే పొందైపోద్ది. ఏమిటో కొట్టేసుకుంటున్నారు మీరు. నువ్వు రామ్మ. ఎవరండి మీరు? నేను అక్కకి చెల్లెల్ని, పిల్లకి అమ్మని, అండ్ హస్బెండ్ కి వైఫ్ ని. నేను గోదాని. సావిత్రి. ఎవరండి మీరు? నేను అత్తకి కోడల్ని. తర్వాత? నేను అత్తకి కోడల్ని. తర్వాత? హస్బెండ్ కి భార్యని. తర్వాత? గంతే. పిల్లలకి తల్లిని. థ్యాంక్ యూ. నెక్స్ట్ డైలాగ్. అమ్మా, వివాహాల విద్వాన్, పెళ్లిళ్ల పండిట్, సంబంధాల సార్వభౌమ, పెళ్లిగానే ఆడపిల్లలకు పెన్నిధి, సరైన సంబంధాల కోసం వెతికే కుర్రాళ్ళకి సన్నిధి. గిలక గజపాద శాస్త్రి అంటే ఆషామాష వ్యవహారం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. కాదు, అది నిజం కాదు. మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ శాస్త్రీస్ మ్యారేజ్ బ్యూరో. పచ్చబద్ధం. మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ తమిళనాడు. నాయనా, అమ్మాయిని ఏమైనా అడుక్కోవాలంటే అడుక్కో. సరే, మొదటి ప్రశ్న చాలా చిన్న ప్రశ్న. మీ పేరేంటి? అతల కుతల రాజ రోజ భోజ సూర్య చంద్ర సీతారత్నమ్మ. మేమంతా ముద్దుగా బంగారం అని పిలుచుకుంటాం. బెటర్ అండి, అదే బెటర్. లేకపోతే మొగుడు కాఫీ అడిగితే నెక్స్ట్ డేకి వస్తుంది. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? సావిత్రి. బ్రహ్మానందం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు ఇద్దరు ఉన్నారు. 10 పాయింట్స్. ఈ సంభాషణ సీతయ్య చిత్రంలోనిది. అందులో హీరోయిన్ ఎవరు? రాధా. సిమ్రాన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. మీ పేరేంటి సావిత్రి గారు? సావిత్రి గారే నా పేరు. అవునా? అయితే ఆవిడ పేరేంటి? అత్తల సుతల కుతల రాజ రోజా, రాజ రోజా, సూర్యచంద్ర, సూర్యచంద్ర, సీతారత్నమ్మ. సీతారత్నమ్మ. మళ్ళీ మొత్తం చెప్పండి. అమ్మో నేను చెప్పలేను. రాజ రోజా, సూర్యచంద్ర, సీతారత్నమ్మ. సుతల రాజ రోజా, కుతల సీతారత్నమ్మ. ఓకే. గోదా. అచల కుత్తల రోజా, రాజా, సూర్య చంద్ర, సీతారత్నమ్మ. రమ. అతల కుతల రాజ భోజ చంద్ర సీతారత్నమ్మ. రాధా. అతల కుతల రాజ రోజ భోజ సీతారత్నమ్మ. అమ్మయ్యా, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 150 పాయింట్లతో రాధారాణి. రండి. గోదా. సావిత్రి. రమ. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఇది తీసుకోండి, ఏదైనా ఒక కలర్ తీసుకోవచ్చు మీరు. దీన్ని ఇక్కడ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి తీసుకోండి. కోంబు తీసుకోండి, కోంబుని దీనికి తగిలించండి. క్లిప్ తీసుకోండి, క్లిప్ని దీనికి తగిలించండి. ఇలా ప్రతిదానికి 10 పాయింట్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ తీసుకొని పెట్టేసేయండి. బ్లూ కలర్ది కానీ ఎల్లో కలర్ది కానీ, తర్వాత కోంబు, తర్వాత క్లిప్. ఇవి పెట్టడం సెటిల్ అయిపోతే అప్పుడు ఒక్కొక్క క్లిప్ తీసుకెళ్లి ఒక్కొక్క కోంబుకి పెట్టేస్తూ ఉండండి. ఓకే. రాధగారు లీడ్ లో ఉన్నారు. ఈ షీల్డ్ మీ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ సుమా. సుమా సాంగ్ పాడొచ్చు. పాడండి. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి చోట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరు నువ్వే, నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. రుచి ఎక్కువైనట్టుంది కదా? పర్వాలేదు, బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరే ఆడాలి. రండి.
రెడీ 1 2 3 గో. టార్గెట్ 100. అలా అయితే షీల్డ్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకోటి లేదు కదా అక్క తల్లో పెట్టుకోండి కావాలంటే. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 110 పాయింట్స్. లీడ్ లోకి వచ్చారు. షీల్డ్ తీసుకోండి. సావిత్రి రండి. మీ టార్గెట్ 90. రెడీ 1 2 3 గో. అయ్యయ్యో అన్ని మళ్ళీ సర్దుకోవాలి మీరు. దేనికి పాయింట్లు రావండి లేకపోతే. టైం అప్ అయిన తర్వాత అది పెట్టారు. సో 3 దువ్వెనలు 3 క్లిప్పులు 6 7 8 9 90 పాయింట్లు అండి. లీడ్ లోకి వచ్చారు. తీసుకోండి షీల్డ్. రాధారాణి రండి. మీ టార్గెట్ 40 అండి. మరి చాలా సింపుల్ గా ఉంది. స్టార్ట్. పదకొండు ఐటమ్స్ పెట్టారు. 110 పాయింట్స్ అండి. తీసుకోండి షీల్డ్. గోదా టార్గెట్ 117 ఐటమ్స్ అన్నమాట. అంతే. రెడీ 1 2 3 గో. స్పీడ్ స్పీడ్ స్పీడ్.
ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 120 పాయింట్స్ అండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈ రోజు విన్నర్ హైదరాబాద్ రాధారాణి. పచ్చా బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. కంగ్రాచులేషన్స్ 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నారు ఈ రోజు రాధారాణి. మరి నెక్స్ట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బాయ్ బాయ్.